హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎగ్ పొంగడాలు ఎలా చేసుకుంటారో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, చిల్లీస్ తరిమి పెట్టుకున్నాను నేను, చూసారు కదా. నెక్స్ట్ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్ కొట్టి పోసుకోండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎగ్ కొట్టి పోసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎగ్ కొట్టి పోసుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ ఎగ్ షెల్ పడకుండా చూసుకోండి. ఇప్పుడు ఫోర్త్ ఎగ్. ఇప్పుడైతే నేను 4 ఎగ్స్ కొట్టి పోసుకున్నాను. ఒకసారి కలిపేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్, చిల్లీస్ తరిమి పెట్టుకుని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను అల్లం యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బాగా కలుపుకోండి. అల్లం యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకున్నాక నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్, రుచికి సరిపడా కలుపుకోండి. మళ్ళా ఇప్పుడు చూసారు కదా, కలుపుకున్నాను. నెక్స్ట్ చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్నాక స్టవ్ వెలిగించండి. ప్యాన్ పెట్టండి, పొంగడాల ప్యాన్. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ పోసుకోండి. చూసారు కదా, ఆయిల్ పోసుకున్నాను. అది హీట్ కానివ్వండి. ఆయిల్ హీట్ అయినాక ఇప్పటిదాకా కలుపుకున్న ఎగ్ పోసేసుకోండి. ఆ హోల్స్లలో పోసేసుకోండి. ఇప్పుడు పోసేసుకున్నాం కదా అండి, చూడొచ్చు. పోసేసుకున్నాం మొత్తం. నెక్స్ట్ ఒకసారి క్యాప్ పెట్టి 1/2 అవర్ ఉంచండి. ఒక 1/2 అవర్ తర్వాత క్యాప్ తీసి ఎగ్ పొంగడాలు అనేది తిప్పేసుకోండి. అన్నీ తిప్పేసుకోండి 1 by 1. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేస్తున్నాను నేను 1 మినిట్ పాటు. 1 మినిట్ ఆగండి. స్టవ్ స్లిమ్లోనే ఉంచండి, లేదంటే మాడిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇప్పుడు మనకి వేడి వేడి ఎమ్మె పొంగడాలు రెడీ అయినాయి చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కార్తిక ట్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.